నువ్వు ఎదగాలన్నా, కింద పడాలన్నా నీ సరౌండింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ గ్రోత్. ఎలా అంటే, నీ కంఫర్ట్ జోన్‌లో ఉన్న ఫ్రెండ్స్ అందరితో ఉన్నప్పుడు నీ సరౌండింగ్స్ చాలా హ్యాపీగా ఓకే, ఓకే అన్నట్టు ఉంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో, ఆ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రావాలి. అంటే నీ సరౌండింగ్స్‌ని నువ్వు మార్చాలి. నీ సరౌండింగ్స్ నీ గ్రోత్‌ని లేదా నీ ఇన్హిబిషన్‌ని డిసైడ్ చేస్తాయి. ఎగ్జాంపుల్, ఒక స్మాల్ యాపిల్ చెట్టుని నువ్వు తీసుకెళ్ళి మంచి చలి ప్రదేశాల్లో వేస్తే హ్యాపీగా పెరుగుతుంది. అది నువ్వు ఎడారిలో తీసుకెళ్తే వెంటనే చచ్చిపోతుంది. సో నీ ఫ్రీక్వెన్సీ, నీ గోల్స్ మ్యాచ్ అయ్యే ఒక సరౌండింగ్స్కి నువ్వు వెళ్ళాలి. అప్పుడే నీలో స్లోగా బేబీ స్టెప్స్ లాంటి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు చేయాలనుకున్న పనికి నీ చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోతే హెల్ప్ అడగటంలో సంకోచించకు. ఇప్పుడు హెల్ప్ అడగడానికి చాలామంది ఉన్నారు. 100 మంది రిజెక్ట్ చేస్తే 101 వాడు ఎవడో ఒకడు ఒక చిన్న పాత ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. సో బీ ఇన్ దట్ జోన్ ఆఫ్ మూవింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ గెట్ ఇన్ టు దట్ సరౌండింగ్ వేర్ యూ కెన్ పుష్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ గ్రోత్. స్టార్ట్ చెయ్యి. అలా చేయాలంటే నువ్వు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఎలాంటి సరౌండింగ్స్లోకి వెళ్ళాలి అన్నది ఆలోచించు. క్వశ్చన్ చేసుకో ఇప్పుడే.